వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. లోక్సభలో కేంద్రానికి బీజేపీ ఎంపీ డీకే అరుణ విన్నవించారు. మహబూబ్నగర్ జిల్లాలో 5 లక్షల మంది వాల్మీకి బోయలున్నారు. ఓబీసీ జాబితాలో ఉండడంతో వాళ్లకు అన్యాయం జరుగుతోందంటున్నారు డీకే అరుణ. అందుకే బోయ వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలని డీకే అరుణ లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో వాళ్ళను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చారని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓబీసీలుగా ఉండడంతో వాళ్ళు చాలా నష్టపోతున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో 5 లక్షల మంది బోయ వాల్మీకిలు కడు పేదరికంలో మగ్గిపోతున్నారని, వాళ్ళను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు డీకే అరుణ. తెలంగాణలో ముఖ్యంగా 5 లక్షల మందికి పైగా జనాభా బోయ వాల్మీకులు ఉంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మా పార్లమెంటులోనే అత్యధిక శాతంగా బోయ వాల్మీకులు ఉన్నారు. సో వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నటువంటి వారి యొక్క ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వారి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించడం కోసం చెల్లప్ప కమిటీని వేశారు అధ్యక్ష. సో చెల్లప్ప కమిటీ చేసినటువంటి సిఫారసులను పరిగణలోకి తీసుకొని అప్పటి తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అధ్యక్ష. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, కావున రామాయణం రచించినటువంటి వాల్మీకి వారసులైనటువంటి వాల్మీకులను నవభారత నిర్మాణంలో సాధికారత మరియు సమానత్వం వారు సాధించాలంటే గౌరవనీయులైనటువంటి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి గారు దయతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉందని అధ్యక్ష.